ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది గడిచిన 2 సంవత్సరాలుగా భారతదేశంలో అనేకమైనటువంటి దారుణ సంఘటనలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తా ఉంది. స్వాతంత్రం రాకముందు కూడా ఎలాంటి దారుణమైనటువంటి సంఘటనలు జరిగుండవు. మొన్నటికి మొన్న చూస్తే విజయవాడలో కృష్ణలంకలో సాయికృష్ణ లాకప్ డెత్ అయ్యి దాదాపుగా 75 రోజులు కావస్తా ఉంది. ఇప్పటి వరకు కనీసం అతని బూడిద కూడా దొరకలా, ఎక్కడ ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న చూస్తే ఏదైతే గుంటూరు జిల్లాలో సాక్షాత్తు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ గుంటూరులో ఏదైతే ఒక మహిళని వివస్త్రను చేసి నడి రోడ్డు మీద కొట్టి బట్టలొప్పదీసి ఏదైతే మూత్రం కూడా అక్కడే పోసుకునేలాగా చేసినటువంటి అమానవీయమైనటువంటి సంఘటన బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత దారుణ సంఘటన జరిగి ఉండదు. ఈ సంఘటన జరిగిన 4 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు నిద్రలేశారు. యాజ్ యూజువల్ గా ఆయన సీరియస్ అవుతానే ఉంటాడు కాబట్టి అలానే ఉత్తుత్తి కామెడీ సీరియస్ మళ్ళీ అయ్యాడు. సో దీన్ని కూడా ఈ కేసును నీరుగార్చేటటువంటి ప్రయత్నం జరుగుతా ఉందంటానికి ఈ రోజు పత్రికల్లో రాసినటువంటి వార్తలే మనకు దానికి నిదర్శనం. ఏంటి అసలు ఈ సంఘటన అంటే, గుంటూరు టౌన్ లో ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు గల్లా మాధవి ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉందో ఆ ఎమ్మెల్యే మధ్య బాగా అందరికీ నోటెడ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటి మీద గంజాయి మోకను వేసుకొని వెళ్ళి అక్కడ ఒక అరాచకం సృష్టించి 7 గంటల పాటు అంబటి రాంబాబు గారి ఇంటినంతా ధ్వంసం చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆ గల్లా మాధవి గారికి ఈ మధ్య పొలిట్ బ్యూరో మెంబర్ ఇచ్చారు, ప్రమోషన్ ఇచ్చారు అంబటి రాంబాబు గారి ఇంటి మీద అరాచకం చేసినందుకు. సో మరి ఎమ్మెల్యేనే అరాచకం చేస్తే ప్రమోషన్ ఇచ్చారు కదా, ఎమ్మెల్యే అనుచరులుగా ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి అరాచకం చేస్తే ప్రమోషన్ వచ్చింది అనుకున్నాడో మరి ఏంటో ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మూర్తి అనేటటువంటి అతను అక్కడ ఒక మహిళని ఏదైతే చిత్రహింసలకు గురి చేసి బట్టలన్నీ ఒప్పదీసి నడి రోడ్డు మీద వ్యవస్థను చేసినటువంటి పరిస్థితి. ఈ సంఘటన జరిగింది ఎప్పుడంటే జూలై 15వ తారీఖున జరిగింది. ఒకే రోజు 2 సార్లు జరిగింది ఈ సంఘటన. అసలు ఈ సంఘటనల వివరాల్లోకి వెళ్తే ఏదైతే గుంటూరు టౌన్ లో ఉన్నటువంటి నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించిన దాంట్లో చూస్తే ఎవరైతే ఈ బాధితురాలు ఉన్నారో ఈ బాధితురాలకు సంబంధించిన ఇంటి దగ్గర ఒక కుళాయి ఉంది. దాదాపు 15 సంవత్సరాల నుంచి అక్కడే కుళాయి ఉంది. సో ఆ కుళాయి రిపేర్కి వచ్చింది. రిపేర్కి వస్తే దాన్ని రిపేర్ చేయించుకుంటుంటే ఇతను వెళ్ళి అడ్డుపడ్డాడు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు, నువ్వు మాకు 10,000 రూపాయలు లంచం ఇస్తేనే మేము దీనికి రిపేర్కి ఒప్పుకుంటాం, లేకపోతే ఒప్పుకో అని చెప్పి. అయినా వాళ్ళ ఇంట్లో కుళాయి రిపేర్కి తెలుగుదేశం వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి అంటే 10,000 రూపాయలు లంచం ఇవ్వలేదని చెప్పి ఒక మహిళని వివస్త్రం చేసినటువంటి సంఘటన. దీన్ని మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్, ఆ సెటిల్మెంట్ కి ఈ బాధిత కుటుంబం ఒప్పుకోపోయేటప్పటికి ఈ సంఘటన బయటకు వచ్చింది. లేదంటే ఈ సంఘటన బయటకు కూడా వచ్చేది కాదు. జూలై 15వ తారీఖున బుధవారం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3:30 గంటల సమయంలో ఎవరైతే ఈ బాధితురాలని వాళ్ళ భర్తని వాళ్ళ కొడుకుని తెలుగుదేశం పార్టీ నాయకుడు మూర్తి అనే అతను కొట్టాడు. కొట్టిన దానికి సంబంధించి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కేసు పెట్టడానికి. స్టేషన్కి వెళ్తే కేసు తీసుకోకపోతే భర్త అక్కడే ఉండి భార్యని కొడుకుని పంపించేశాడు. మీరు ఇంటికి వెళ్ళండి, నేను కేసు తీసుకున్నాక నేను వస్తానని చెప్పి. సో ఈ తర్వాత ఏం జరిగింది ఇన్సిడెంట్, ముందేమన్నారు ఎమ్మెల్సీ అంటే మెడికల్ దానికి సంబంధించి మీకు దెబ్బలు తగిలినాయి కదా, వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ రిపోర్ట్ తెచ్చుకోమంటే వెళ్ళి తెచ్చి అది కూడా సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన తర్వాత సాయంత్రం 7:30 సమయంలో వీళ్ళు ఎవరైతే కొడుకు అండ్ తల్లి ఇంట్లో ఉన్నటువంటి సందర్భంలో ఈ మూర్తితో పాటు మరొక 8 మంది వచ్చి ఆమెని మీద దాడి చేసి ఆమె చీర జాకెట్ అన్ని ఒప్పదీసి ఏదైతే నడి రోడ్డు మీద వ్యవస్థను చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఆమె మూత్రం కూడా అక్కడే పోసుకునేలాగా చేసినటువంటి దారుణమైనటువంటి సంఘటన. మళ్ళీ ఇమీడియట్ గా వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అర్ధరాత్రి 1 గంట దాకా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నటువంటి పరిస్థితి. అయినా కూడా కేసు గట్ల జూలై 2వ తారీఖు అంటే నెక్స్ట్ డే జూలై 16వ తారీఖు, జూలై 15 ఇన్సిడెంట్ జరిగింది. జూలై 16 గురువారం ఏదైతే ఉదయం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు. నాకు తెలిసి ఎమ్మెల్యే దగ్గర పిలిపించినట్టున్నారు ఇద్దరు తెలుగుదేశం వాళ్ళని. సో వీళ్ళు ఒప్పుకోలేదు రాజీకి ఒప్పుకోబోయేటప్పటికి అప్పుడు కేసు కట్టారు. ఆ కేసు కట్టి అప్పటికి అరెస్ట్ చేయాల. జూలై 17వ తారీఖు రాత్రి 7:30 గంటల సమయంలో ఈ వీడియోలు సోషల్ మీడియాలో సాక్షి టీవీలో వీటిలో వైరల్ అయినటువంటి సందర్భంలో అప్పుడు అర్ధరాత్రి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. 15 ఇన్సిడెంట్ జరిగింది. 15 ఉదయం పోలీసులు రియాక్ట్ అయితే ఈ మహిళ వ్యవస్థ అయ్యేటటువంటి పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే మధ్యాహ్నమే
ఇలా దాడి జరిగిందన్నప్పుడు వాళ్ళ మీద కేసు నమోదు చేసి ఉంటే వాళ్ళు రాత్రికి వచ్చి ఏమైనా ఏదైతే నడి రోడ్డు మీద వ్యవస్థను చేసే పరిస్థితి ఉండేది కాదు. సరే ఆ నైట్ వ్యవస్థను చేశారు, ఆ నైట్ అరెస్ట్ చేయాల వాళ్ళని కంప్లైంట్ ఇస్తే. సో జూలై 15 జరిగితే 15 అరెస్ట్ చేయాల, 16 అరెస్ట్ చేయాల, 17 సాయంత్రం అది కూడా రాత్రి పూట ఏదైతే ఈ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు. 18వ తారీఖు ముఖ్యమంత్రి యాజ్ యూజువల్ గా ఏదైతే ఉత్తుత్తి సీరియస్ అయ్యాడు. ఇది ఈ స్టోరీలో ఉన్నటువంటి అట్లా. అంటే అసలు ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది. ఇంకొక పెద్ద విచిత్రం ఏంటంటే ఇక్కడ ఎలా అయితే ఈ సీసీ ఫుటేజ్ బయటకు వచ్చిందో దాని మీద కేసు కట్టారంట పోలీసులు. ఏది సీసీ ఫుటేజ్ ఎలా బయటకు వచ్చిందని దాని మీద కేసు కట్టారంట. ఎలా చూడండి, మీరే చూడండి ఇక్కడ. సీసీ కెమెరా వీడియోలు ఎవరు బయట పెట్టారు, ఘటనకు సంబంధించి సీసీ కెమెరా ఫుటేజీలు ఇస్తే నిందితులందరినీ గుర్తిస్తామని సీఏ సత్యనారాయణ బాధితురాలి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ క్రమంలో 17 వీడియోలు పోలీసుల కంటే ముందే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవటం వెనక రాజకీయ కుట్ర ఉందా అనే అనుమానాలు ఉన్నాయంట. అసలు కనీసం కొద్దిగా సిగ్గుందా అని అడుగుతున్నా. వాళ్ళు ఆ వీడియోలు కానీ బయటికి రాకపోతే అసలు ఈరోజు ఇది కేసు ఉందా? మీరు ఈ వీడియోలు ఎందుకు అడిగారో తెలుసా? ఈ వీడియోలు కానీ మీకు ఇచ్చుండుంటే ఎవరైతే ఈ బాధితురాలు కుటుంబం ఉందో ఈ బాధితురాలు కుటుంబం కానీ ఆ సీసీ ఫుటేజ్ వీడియోల్ని పోలీసులకు ఇచ్చుండుంటే అసలు ఈ కేసు ఉండేది కాదు. మొత్తాన్ని ఈ వీడియోలు కూడా డిలీట్ చేసి పడేసేవాళ్ళు, సీసీ ఫుటేజ్ మాయం చేసి పడేసేవాళ్ళు. మనం చూసాం కదా పోలీసులు ఈ మధ్య ఎంత దారుణంగా తయారయ్యారు ఈ రెడ్ బుక్ లో. సో ఇప్పుడు ఈ సీసీ ఫుటేజ్ వచ్చింది కాబట్టి సో దాని మీద కేసు కడుతున్నారంట. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉందా? రెండో అంశం ఇక్కడ చూస్తే క్లియర్ గా వీళ్ళకి రాస్తారు, వీడియోలను తొలగించాలని లేఖలు రాశారంట. ఘటన వీడియోలు ఫుటేజ్లు సామాజిక మాధ్యమాలకు వెళ్లడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారంట. అంటే సోషల్ మీడియాలో ఈ వీడియో ఎట్లొచ్చిందనే దాని మీద కేసు పెడుతున్నారు. ముందు ఆ వ్యవస్థను చేసిన నడి రోడ్డు మీద కొట్టుకుంటా తీసుకెళ్ళొద్దా? వాడికి ముసుగెందుకు వేయలేదు ఇప్పుడు వరకు మీరు? మామూలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళకు ముసుగులు వేశారు కదా, రప్పా రప్పా అని ఏదైతే ప్లకార్డు పట్టుకున్నాడు మీద మీరు కేసులు పెట్టి ముసుగేసి రోడ్ల మీద నడిపించుకొని తీసుకెళ్ళినప్పుడు మహిళను వ్యవస్థను చేసినటువంటి ఇలాంటి దుర్మార్గుల్ని నడి రోడ్డు మీద ఎందుకు మీరు నడిపించి తీసుకెళ్లలేదు? ఏమైనా నేను అడుగుతున్నా గుంటూరు పోలీసుల్ని. గుంటూరు పోలీసులు మీకు కనీసం కొద్దిగా మానవత్వం ఉంటే మీరు ఈరోజు వీడియో ఫుటేజ్ బయటకు ఎత్తున దాని మీద కేసులు పెడతారా? అంటే ఈ వీడియో ఫుటేజ్ నిజంగా బాధితురాలు ఆ కుటుంబం తీసుకొని వెళ్ళి సీసీ ఫుటేజ్ ని ఇచ్చుండుంటే పోలీస్ స్టేషన్ లో ఈ పాటికి అది కూడా మాయం చేసేసి ఆధారాలు ఏం లేవు, ఎలా అరెస్ట్ చేయమంటారు, ఎలా కేసు కట్టమంటారని చెప్పేవాళ్ళు. సో ఈ రోజు రాష్ట్రంలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో చూడండి. రాబందుల రాజ్యంలో రాకాసుల మోకల్లో ఎలా ఎలా యాడ బతకగలరమ్మా అన్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. చిన్నపిల్లలు తప్పిపోతారు, మాయమైపోతారు. ఇప్పటి వరకు ఆచూకీ తెలియదు. మొన్న తునిలో అమ్మాయి అదృశ్యమైంది, ఇప్పటి వరకు చిన్నపిల్ల మాయమైంది, ఇప్పటి వరకు దొరకలా. సంవత్సరంన్నర అయింది అవనిగడ్డలో దివ్య అనేటటువంటి 2 ఏళ్ల చిన్నారి మాయమై ఇప్పటి వరకు దొరకలా. అదే విధంగా 24 నెలల క్రితం నంద్యాల జిల్లా మచ్చుమరిలో అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే 5వ తరగతి బాలికని ఇప్పటి వరకు శవం దొరకల. ఈ రోజు పరిస్థితులు ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయో ఈ సంఘటనలు చూస్తే అర్థమవుతా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్నది పరిపాలన కాదు, ఇది జంగిల్ రాజ్. ఈ జంగిల్ రాజులో మనుషులని వ్యవస్థలను చేస్తారు, మహిళల్ని నడి రోడ్డు మీద బట్టలు ఒప్పదీసి వ్యవస్థలను చేస్తారు, నడి రోడ్డు మీద క్వశ్చన్ చేస్తే నరికి చంపుతారు, ఇంకా ఏదన్నా మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి లాకప్ డెత్ చేసేసి బూడిద కూడా కనపడకుండా చేస్తారనడానికి ఈ బూడిద ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దారుణాలే నిదర్శనం.